హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది, అలాగే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా వికలాంగులకి 6,016, అలాగే 2,016 పొందుతున్న పెన్షన్దారులకి 4,016 రూపాయలు ఈ పెన్షన్లు ఎప్పుడు అందబోతున్నాయి, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లను ఎప్పుడు మంజూరు చేయబోతుంది అనే పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో చాలా క్లుప్తంగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. మీరు వీడియోని చివరి వరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోండి. అలాగే కింద చూపిస్తున్న లైక్ బటన్ని లైక్ చేయండి. అలాగే మీకు ఇక్కడ ఒక ప్రశ్న, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు అనేవి ప్రతి నెల చివరిలో అందిస్తున్నారు. అయితే నేనేం కోరుతున్నానంటే మొదటనే అందిస్తే బాగుంటుంది. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1వ తారీఖు 2వ తారీఖే 100% పెన్షన్లు అందిస్తున్నారు. సో మీకు చివరిలో అందిస్తే బాగుంటుంది అని ఆశిస్తున్నారా, లేదంటే మొదట్లోనే ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లు కనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో చేయూత పథకానికి సంబంధించి అర్హత కలిగిన వారికి కొన్ని అంశాలు కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు ఖచ్చితంగా తెలంగాణ వాసులై ఉండాలి. అయితే ఇక్కడ నేను ఈ అంశం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈరోజు 2,016 పొందుతున్న వారు వృద్ధులు కావచ్చు, అలాగే వితంతువులు కావచ్చు, అలాగే బీడీ కార్మికులు కావచ్చు, ఇలా వివిధ గీత కార్మికులు, ఒంటరి మహిళలకి సంబంధించి కూడా ఉన్నారు. అయితే ఇక్కడ నేను మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఉంటే మీకు కాస్త అవగాహన ఉంటుందన్న ఆలోచనతో మీకు చూపిస్తున్నాను. ఈ దరఖాస్తుకి సంబంధించిన వాళ్ళు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్లో 1,00,000 రూపాయల కంటే తక్కువగా ఉంటే ఇది తొందరగా రావడానికి ఆస్కారాలు ఉంటాయనే అంశాన్ని కూడా మీరు పరిశీలించుకోవచ్చు. అయితే చేయూత పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లు అనేవి మంజూరు చేయబోతుంది. ఈ కొత్త పెన్షన్లకి సంబంధించి ఎవరైనా వికలాంగులకి సంబంధించి 40% కనుక వికలాంగుల నుండి సర్టిఫికేట్ వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా తక్షణమే మీ కార్యదర్శికి ఆధార్ కార్డు, అలాగే వ్యవసాయ ధృవీకరణ పత్రం, ఇది వృద్ధాప్య పెన్షన్కి ఉపయోగపడుతుంది. ఆదాయ పన్నుకి సంబంధించి, వైద్య ధృవీకరణ పత్రానికి సంబంధించి, రేషన్ కార్డుకి సంబంధించి, బ్యాంక్ ఖాతాకి సంబంధించిన వివరాలను మీ కార్యదర్శికి ఇస్తే తక్షణమే వికలాంగుల పెన్షన్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అయితే ఈ ఆసరా పెన్షన్ 2024కి సంబంధించి ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, ఈ 6,016, 4,016 రూపాయలకు సంబంధించి గుడ్ న్యూస్ ఎప్పుడు ఉండబోతుందనే అంశాన్ని గురించి కనుక స్పష్టంగా మాట్లాడుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించిన అప్డేట్ అనేది మనకి డిసెంబర్ నెలలో రాబోతున్నట్లు సమాచారం అయితే తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 2,016 అందుకుంటున్న వారు 4,016 రూపాయల ఆసరా పెన్షన్ అనేది 2025లోనే అందుకోవడానికి ఆస్కారం ఉందనే సమాచారం తెలుస్తుంది. ఇక్కడ డిసెంబర్లో కల్లా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా విడుదలయ్యే ఆసరా పెన్షన్లు, అలాగే ఈ కొత్త పథకానికి సంబంధించిన లబ్ధిదారుల వెల్లడి అనేది ఈ డిసెంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించబోతుందనే సమాచారం అయితే చాలా వివరంగా తెలుస్తుంది. ఇప్పటికే అన్ని జిల్లాలలో, మండలాలలో ఆసరా పెన్షన్లు పొందుతున్న వారి పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నతాధికారులు అందజేసినట్లుగా తెలుస్తుంది. దీనిపైన పూర్తి స్థాయి సమీక్ష సీతక్క గారు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ పూర్తి స్థాయి సమీక్షలో దాదాపుగా 20,000 మంది అనర్హులు కూడా ఈ ఆసరా పెన్షన్లను పొందుతున్నట్లుగా ఉన్నతాధికారులు గుర్తించారు. త్వరలో ఈ 20,000 పెన్షన్లను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయబోతుంది. అలాగే ఇందులో ఈ 20,000 మందిలో అనర్హులు కూడా పెన్షన్లు పొందున్నారు కదా, వాళ్ళ నుండి కూడా సొమ్ము రికవరీ చేయాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనే సమాచారం కూడా తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త చేయూత పథకం ఎప్పుడు ప్రారంభం కాబోతుంది అంటే, సుమారుగా డిసెంబర్ వరకు కూడా ఈ పూర్తి స్థాయి నివేదికపై ఒక స్పష్టత రావడానికి సమయం పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఉన్న బడ్జెట్ విషయాలలో కూడా మనం పరిశీలన చేసుకుంటే 2025లోనే ఈ పెన్షన్ని ప్రారంభించడానికి ఆస్కారాలు ఉన్నాయనే సమాచారం కూడా తెలుస్తుంది. మొత్తానికి ఇవి లేటెస్ట్గా ఉన్న ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించిన అప్డేట్స్. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు తర్వాతి వీడియోలలో తెలియజేస్తుంటాను, కాబట్టి మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.